శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 2, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ప్రస్తుతానికి గల్ఫ్ రీజన్స్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు తెలుసు కదా. దీనికి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ ఇతనికి ఇవాళ ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పడానికి చాలా ఎక్కువ సమయం ఇతనికి పడుతుంది. కాబట్టి నేను చాలా బ్రీఫ్గా చాలా తొందరగా వాటిని పూర్తి చేయడానికి ఇతనికి ప్రయత్నం చేస్తాను. మొదటగా ఇవాళ ఉదయం సుమారుగా 7 గంటల ప్రాంతంలో కువైట్లోని జహరా ప్రాంతంలో అమెరికాకి సంబంధించినటువంటి 3 యుద్ధ విమానాలు ప్రమాదవశాత్తు కూలిపోవడం జరిగింది. సో ప్రమాదవశాత్తు ఎందుకని చెప్తున్నానంటే ఇవాళ ఉదయం కూడా నేను దానికి సంబంధించిన అప్డేట్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ అప్డేట్ ఏంటంటే ఆ 3 విమానాలు, ఆ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికాకి సంబంధించినవి. వాటిని కూల్చింది కువైట్కి సంబంధించినటువంటి వైమానిక దళం వాళ్ళు, అంటే కువైట్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అమెరికాకి సంబంధించినటువంటి ఆ 3 యుద్ధ విమానాలను కూల్చేయడం జరిగింది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సో ఇవి వాళ్ళని ఎందుకు కూల్చారని చెప్పేసి. అది బై మిస్టేక్, పొరపాటున వాటిని కూల్చడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో 3 కూడా మార్నింగ్ కూలిపోయి, సో అవి అయితే విమానాలు మాత్రం కూలిపోయి అందులో ఉన్నటువంటి పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 కూడా సేఫ్గా ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. వాళ్ళు అయితే సేఫ్గా బయటపడ్డ తర్వాత వాళ్ళు పారాచూట్ సాయంతో కింద దిగడం జరిగింది. కింద దిగిన తర్వాత లోకల్గా ఉన్నటువంటి స్థానికులు అలాగే భద్రతాధికారులు వారిని క్షేమంగా హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అందించి వాళ్ళ క్యాంప్ ఏదైతుందో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. సో మొత్తం ఏంటంటే బై మిస్టేక్ ఇది జరిగిందని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ అంగీకరించింది. అలాగే అమెరికాకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా దీన్ని ధృవీకరించింది. డొనాల్డ్ ట్రంపే డైరెక్ట్గా దీన్ని ట్వీట్ చేయడం జరిగింది. సో బై మిస్టేక్ అవ్వడం వల్ల ఈ ఇద్దరు ఒక దేశానికి సంబంధించి, అంటే ఇద్దరు పరస్పరం ఒక దేశంలోనే ఉంటున్నారు, ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. కాకపోతే ఇది ఇరాన్ ఫైటర్ జెట్లు అనుకొని బై మిస్టేక్ కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాటిని కూల్చివేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటిది. కాకపోతే దీనిపైన చాలా ఉదంతాలు అయితే వచ్చాయి, వీడియోలు చాలా అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ అసలు మ్యాటర్ అయితే ఇది బై మిస్టేక్ జరగడం వల్ల ఇలా అయింది. అయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఇలాంటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. కువైట్లో ఎవరైనా సరే ఏదైనా ఫేక్ న్యూస్ని ప్రచారం చేసినా, లేదు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏవైనా సరే ఈ మిజైల్స్కి సంబంధించినట్టు కానీ, ఫ్లైట్లకు సంబంధించినట్టు కానీ, ఏదైనా ఫైర్కి సంబంధించినట్టు కానీ ఏవైనా సరే వీటికి సంబంధించి, అలాగే ఏదైనా అసత్యపు వార్తలు కానీ, లేదు తీవ్రవాద చర్యలకు సంబంధించినటువంటి కానీ ఏవైనా సరే వీళ్ళు కనుక ప్రచారం చేసినట్లయితే సోషల్ మీడియా ద్వారా వారిపైన చాలా చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పేసి నేను వీడియోలో చెప్పుకున్నాం కదా. సో అది ఇవాళ నుంచి ప్రారంభించారు. వేట అయితే కనుక ప్రారంభమైంది. సో ఎవరైతే సోషల్ మీడియాలో తెగ వీడియోలు పెడుతుంటారో వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా సరే తేరుకోండి. ఎందుకంటే ఇవాళ మీకు డిస్ప్లేలో ఫోటో అయితే కనుక చూపిస్తాను, చూడొచ్చు. వాళ్ళందరినీ కూడా ఇవాళ అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా సేమ్ ఇదే పరిస్థితి. వాళ్ళ సొంత అకౌంట్స్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, వాటిలో వీళ్ళు వీడియోలు అయితే కనుక పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేశారు. ఆ మిజైల్స్ని ఫోటో తీయడం, లేదంటే ఆ ఫ్లైట్స్ని ఫోటో తీయడం, లేదంటే ఏదైనా పడిపోయి మంటలు వస్తుంటే వాటిని ఫోటోలు తీయడం, ఇలాంటివి. అలాగే ఇతర మతాలని రెచ్చగొట్టేలాగా పోస్టులు పెట్టడం, లేదంటే దేశాలను రెచ్చగొట్టేలాగా పోస్టులు పెట్టడం, అలాగే తీవ్రవాదం ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి పోస్టులని సపోర్ట్ చేయడం, ఇలాంటివి చేశారనమాట. సో దాంతో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వారిపైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో ఇదే విధంగా ఇంకా చాలా అరెస్టులు జరగడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికి వీళ్ళు మాత్రం అదుపులో తీసుకున్నారు. ఇంకా చాలా అకౌంట్స్ పై అయితే నిఘా పెట్టారు. కాబట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు ఇప్పటికైనా సరే తేరుకోండి. దయచేసి ఎటువంటి పోస్టులు అంటే అటువంటి పోస్టులు పెట్టకండి. సో చేతిలో ఫోన్ ఉంది కదా, వీడియో తీసాం కదా, పెట్టామని మాత్రం పెట్టకండి. నేను చూడండి, నిన్నటి నుంచి మీకు ఏదైనా వీడియోలు అందిస్తున్నా లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. ఎందుకంటే గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసినప్పుడు మనం దానికి అనుగుణంగానే ఉండాలి. సో తెలియక మనం ఇంతకుముందు ఏదైనా పోస్ట్ పెట్టింటే అది వదిలేసింది. అది వాళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేసిన తర్వాత మనం పోస్టులు పెట్టామా లేదా అనేటువంటి మనం మెయిన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి ఈ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేటువంటి దాని సంగతులు అయితే మాత్రం. ఇరాన్ దాడులు గల్ఫ్ దేశాలపైన ఆగట్లేదు. కువైట్, ఖతార్, అలాగే సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ ఈ దేశాలపైన దాడులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇవాళ జరిగినటువంటి కొన్ని దాడుల గురించి మనం చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలా మిజైల్స్ని అయితే అలాగే డ్రోన్లు కూడా అడ్డుకోవడం జరిగింది. అలాగే కువైట్లో ఉన్నటువంటి KNPCలో వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు మీనా అల్ అహ్మదీ ఆయిల్ రిఫైనరీ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని శకలాలు పడడంతో ఒక 2 వ్యక్తులకి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. సో వాళ్ళిద్దరిని కూడా ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి హాస్పిటల్ తరలించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రముఖమైనటువంటి ఆయిల్ రిఫైనరీ కంపెనీ అయినటువంటి అరామ్కో కంపెనీ ఏదైతే ఉందో ఇందులో దాడి అయితే నిర్వహించడం జరిగింది ఇరాన్. ఆ దాడి కారణంగా కొంతవరకు డ్యామేజ్ అయింది. సో దాంతో అక్కడ
తాత్కాలికంగా ఆ రిఫైనరీ సెంటర్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో అక్కడ మరమ్మతు కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. సో మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ సర్క్యులర్ నోటీస్ వచ్చినంత వరకు దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అంతవరకు మాత్రం టెంపరీగా దాన్ని క్లోజ్ చేశారు. అలాగే ఖతార్ విషయానికి వచ్చినప్పుడైతే ఖతార్ ఏం చేసిందంటే ఎల్ఎన్జి అంటే మన సహజ వాయువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వెలికితీత అనేటువంటిది ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ దాడుల కారణంగా దాన్ని ఆపేయడం జరిగింది. సో ఈ పరిణామాలను మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఆయిల్ కేంద్రాలపైన దాడి జరిగింది, ఖతార్లోనూ జరిగింది, అలాగే సౌదీలోనూ జరిగింది. సౌదీలో జరిగినటువంటి దాడి మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ సెంటర్ అది. సో అలాంటి దానిపైన కూడా దాడి జరిగింది. సో దీంతో మనకి ప్రస్తుతానికి మనం గమనించినట్లయితే ఆల్రెడీ నిన్న ఇరాన్ ఏమని చెప్పిందంటే ఈ హార్మూజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎలాంటి నౌకలు కానీ వెళ్ళడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని నౌకలపైన దాడి కూడా చేయడం జరిగింది. సో నేను వీడియోలో మనం చెప్పుకున్నాం దీని కారణంగా ఆయిల్ రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి. సో ఇవాళ ఒకవైపు ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయం కారణంగా షిప్లు అయితే రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో రాలేవు అవి. ఇంకా ఇక్కడ ఆయిల్ రిఫైనరీ సెంటర్లు ఏవైతున్నాయో వీటిపైన దాడులు జరగడంతో వీళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఆపేశారు. సో దీన్ని బట్టి మనం గమనించినట్లయితే ఆయిల్ ధరలు బాగా పెరగడానికి అయితే చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఓన్లీ హార్మోజ్ వాళ్ళ ద్వారా ఓడలు రావడానికి ఆపేరు కాబట్టి పెరగచ్చు అని చెప్పేసి అనుకున్నాం. ఇవాళకి ఇంకా ఎక్కువగా ఈ ఆయిల్ రిఫైనరీ ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి కన్ఫామ్గా తెలుస్తుంది ధరలు అయితే పెరగడానికి. సో త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ధరలు అయితే పెరిగేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో ధరలు ఎంతవరకు పెరుగుతాయో తెలియదు. సో చూడాలి మరి దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయనే దాని గురించి. ఇరాన్ కువైట్లో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం ఏదైతుందో ఆ రాయబారి కార్యాలయం సమీపంలోనే దాడులు అయితే నిర్వహించింది. సో దీంతో ఎంబసీ వాళ్ళు అంటే అమెరికాకి సంబంధించిన ఎంబసీ ఏదైతుందో కువైట్లో వాళ్ళు తెలియజేస్తున్నారు ఎంబసీకి ఎవరు కానీ రావద్దు అని చెప్పేసి వాళ్ళు అయితే సర్క్యులర్ జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే దాని దరిదాపుల్లోనే దాడి అయితే నిర్వహించడం జరిగింది. సో దాని యొక్క కాంపౌండ్లో అని చెప్పేసి అంటున్నారు. మరి కరెక్ట్గా కాంపౌండ్లోనా లేదంటే ఇంక కొద్ది దగ్గరలో పడిందా, లోపలే పడిందా, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు లేదు. కానీ ఒక వీడియో అయితే మన ఇండియాకి సంబంధించిన ద హిందూ న్యూస్ పేపర్ ఏదైతుందో దానికి సంబంధించిన వెబ్సైట్లో రావడం జరిగింది వీడియో అది. సో ఆ వీడియో అయితే నేను ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. సో అది లోపల లేకపోతే దగ్గర కాంపౌండ్లో అనేటువంటి దాని గురించి అయితే అప్డేట్ లేదు. కానీ మొత్తం మీద ఎంబసీ యొక్క దరిదాపుల్లోనే దాడి అయితే జరిగింది. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం ఎంబసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. కువైట్ గవర్నమెంట్ ఏవైతే ప్రస్తుతానికి కొన్ని ఆదేశాలు జారీ చేసినదో వాటికి అనుగుణంగానే ఉండి వాటికి అనుగుణంగా నడుచుకోండి అని చెప్పేసి తెలియజేస్తుంది. అలాగే ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం మీకు డిస్ప్లేలో ఏవైతే నెంబర్లు ఇచ్చానో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయమని చెప్పేసి ఎంబసీ అయితే కోరుతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే మాత్రం ఎంబసీ నిరభ్యంతరంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అయితే ఉన్నాయో వాటి యొక్క టైమింగ్స్ని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతానికి రమదాన మాసం అలాగే ఇప్పుడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని టైమింగ్స్ని తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవి వర్కింగ్లు అయితే ఉంటాయి. లాస్ట్ టోకెన్ వచ్చి మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్ మనకి బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి మనందరికీ తెలుసు కదా, జిలిబాల్ షువేక్, ఫహీల్, అలాగే కువైట్ సిటీ ఇక్కడైతే మనకి ఉంటాయి. సో ఇక్కడ ఈ సెంటర్స్లో జహరా, జిలిబాల్ షువేక్, ఫహీల్, కువైట్ సిటీ ఈ 4 సెంటర్లో ఎక్కడైనా సరే మీరు మన ఎంబసీకి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉంటాయి వాటిని మనం పొందొచ్చు. అంటే పాస్పోర్ట్ రెన్యూవల్కి సంబంధించినవి కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనం అక్కడ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా మెయిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మాత్రం మనం డైరెక్ట్గా ఎంబసీకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మిగతా వాటి అన్నిటికీ కూడా మన బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లోనే మనకి అన్ని సర్వీసులు అయితే అందుబాటులో ఉంటాయి. సో టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్కి ఇరాన్ నుంచి చాలా డ్రోన్స్ అలాగే మిజైల్స్ ఇవైతే రావడం జరిగింది. వాటన్నిటిని మేము అడ్డుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో అన్ని ప్రాంతాల్లోనూ షెల్టర్స్ని కూడా ఏర్పాటు చేయనట్లు తెలియజేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సైరన్ అనేటువంటిది వచ్చిన తర్వాత మీరు ఆ షెల్టర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఆ షెల్టర్స్ గవర్నరేట్ వారీగా నేను మీకు డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మార్నింగ్ కూడా వీటిని పోస్ట్ చేశాను, మరోసారి మీరు వాటిని గమనించవచ్చు. సో సైరన్స్ వచ్చిన తర్వాత ఎవరు కానీ రోడ్లపైన ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. సైరన్ వచ్చింది అనేసి అంటే మీరు సేఫ్ అయినటువంటి ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి, అది షెల్టర్లోకి వెళ్తారా లేదంటే ఇంట్లోకి వెళ్తారా అండర్ గ్రౌండ్లోకి వెళ్తారా మీ ఇష్టం అది. కానీ బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు, సేఫ్గా లేనటువంటి ప్లేసుల్లో మాత్రం ఉండకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి సైరన్ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.
దీనికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి మరొక సమాచారం ఏంటంటే ఎవరైనా సరే అసత్యపు వార్తలు కనుక ప్రచారం చేసినట్లయితే, అంటే ఎవరైనా సరే రూమర్స్ని కనుక క్రియేట్ చేసినట్లయితే వారికి ఎలాంటి శిక్ష ఉంటాయో తెలిసిన 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో ఇవాళ ఈ వీడియోలో స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, సోషల్ మీడియాలో మీరు పోస్ట్ పెడుతున్నారు అనేసి అంటే ఒకసారి చూసుకోండి. ఫోన్ ఉంది కదా, వీడియో తీసామా, ఫోటో తీసామా, పెట్టామా అని మాత్రం పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే ఇదిగోండి పట్టుకుంటే ఈ విధంగా 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఎత్తుకుంటుండండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు. సో ఏదైనా అధికారిక వెబ్సైట్ ద్వారా ఏదైనా మీకు ఒక పోస్ట్ కనుక అందితే ఓకే, దానికి కావాల్సింటే మీరు సర్క్యులేట్ చేసుకోవచ్చేమో, కానీ మీరు ఓన్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఫోటోలు వీడియోలు తీసి కనుక పోస్ట్ చేసినట్లయితే, దాని కనుక వీళ్ళు మానిటర్ కనుక చేసినట్లయితే కనుక దొరికితే 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరొక విషయం కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి కువైట్లో పరిస్థితి అయితే కనుక అదుపులోనే ఉంది. ఎవరు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తలు అయితే కనుక తీసుకోండి. ఎప్పుడైనా సైరన్లు వస్తే మాత్రం మీరు సేఫ్ అయిన ప్లేస్కి మాత్రం వెళ్ళండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బంగారం ధరలు కూడా భారీగా పెరగడానికి అయితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్ గవర్నమెంట్ కువైట్లో కూరగాయల ధరలు అనేటువంటిది 1 నెల రోజుల పాటు పెరగకుండా ఫ్రీజ్ చేసింది. సో ధరలు అనేటువంటిది ఎవరు కానీ పెంచకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు పెంచడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దిగుమతి అనేటువంటి తక్కువగా ఉంటుంది కాబట్టి ధరలు అనేటువంటిది ఎక్కువగా పెంచడానికి అవకాశాలు ఉంటాయి చాలామంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కానీ పెంచకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా కనుక ఆ విధంగా చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్ నుంచి బయట దేశాలకు ఎగుమతి అయినటువంటిది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లుగా గవర్నమెంట్ అయితే తెలియజేసింది. ఎందుకంటే ఇప్పుడు మనకే అవసరం, బయట దేశాల నుంచి రావడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ బయట దేశాలకు పంపించాలనుకోండి ఇబ్బంది. కాబట్టి కువైట్ నుంచి ప్రస్తుతానికి సరుకుల ఎగుమతి అయినటువంటిది ఆపివేసినట్లు తెలియజేస్తుంది. అంటే కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో ఇలాంటివి. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కువైట్లోని హాస్పిటల్స్లో సుమారు ఒక 19 మంది గాయాలతోటి హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇరాన్కి సంబంధించిన దాడులు, వీటి కారణంగా ఆ శకలాలు కానీ లేదంటే ఇతరత్ర మిగతా ఏవైనా సరే వాటి కారణంగా మొత్తం మీద ఒక 19 మంది గాయాలు పాలై హాస్పిటల్ అడ్మిట్ అయినట్లు తెలియజేస్తున్నారు. సో నేటి వీడియోలో మనం చెప్పుకున్న 32 మంది అని చెప్పేసి, సో నిన్నటి నుంచి మళ్ళీ ఇవాళకి ఒక 19 మంది అయితే పెరిగారు. వీరందరూ కూడా జహరా మరియు ఆదాన్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ మంది గాయాలు పాలు అయిన వాళ్ళే ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. సౌదీ అరేబియా 5 డ్రోన్లని ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అంటే 5 డ్రోన్లు వాళ్ళు కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. ఇరాన్ నుంచి వచ్చినటువంటి 5 డ్రోన్లు కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే దుబాయ్ విషయానికి వచ్చినట్లయితే దుబాయ్ మాత్రం ఇప్పటి వరకు 161 మిజైల్స్ని అలాగే 645 డ్రోన్లని కూల్చివేసినట్టు తెలియజేస్తుంది. అలాగే 68 మంది గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. అది ఇవాళకి సంబంధించిన అప్డేట్. అది నేనేది వేరే, ఇది మాత్రం సపరేట్ ఇవాళకి సంబంధించిన. అంటే దుబాయ్ మీద దాడులు అనేవి ఏ విధంగా ఉన్నాయో చూడండి. అలాగే దుబాయ్ ఏం చేసిందంటే ఇవాళ పరిమిత సంఖ్యలో కొన్ని స్పెషల్ విమానాలు అయితే నడపడానికి నిర్ణయం తీసుకుంది. సో అన్నీ ఓకే అని చెప్పింది. మనం వీడియో స్టార్ట్ చేసినటువంటి సమయానికి కూడా అది అలాగే ఉండింది. కానీ ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ అనేది తెలిసిన మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేసుకున్నది. ఈ ఇతిహాదు, ఈ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇతిహాదు, ఎమిరేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన విమానాలని లిమిటెడ్ సంఖ్యలో అది కూడా స్పెషల్ ఫ్లైట్స్ కింద నడపాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది దుబాయ్. మరి ఏ కారణం చేతనో తెలియదు, కొన్ని పరిస్థితుల కారణంగా మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దాంతో ఏమైందో తెలిసిన ఆల్రెడీ బయలుదేరినటువంటి విమానాలు ఏవైతే ఉంటాయో అవి మీకు డిస్ప్లేలో ఫోటో చూపిస్తాను చూడండి. అక్కడే చక్కర్లు కొడుతున్నాయి పాపం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అన్ని విమానాలు ఒక్కసారిగా దుబాయ్ వైపు దూసుకొచ్చేసాయి. ఇంకా ఓపెన్ చేస్తారు కదా అని చెప్పేసి. కానీ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ చేంజ్ చేశారు. అది ఎప్పటి వరకు అంటే ఈ నెల 4వ తారీఖు అంటే బుధవారం వస్తుంది. సో 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ నిర్ణయం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇవాళ 2 సోమవారం, మంగళవారం, బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాలు అయితే కనుక ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఆపివేస్తున్నట్లు తెలియజేశారు దుబాయ్ నుంచి. సో తాత్కాలికంగా అని చెప్పేసి మార్నింగ్ నుంచి చెప్తూ ఉన్నారు. ఈవినింగ్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని విమానాలు కూడా బయలుదేరాయి, కొన్ని రావడం జరిగింది అక్కడికి. కానీ ఈలోపే మళ్ళీ దాన్ని హాల్ట్ చేయడం జరిగింది. పాపం ఇప్పుడు అక్కడ ఎన్ని విమానాలు గాల్లో తిరుగుతున్నాయో తెలుసు, ఒకసారి మీరు చూడొచ్చు. సో ఆ విధంగా అక్కడే చక్కర్లు కొడుతున్నాయి పాపం. ఎందుకంటే బయలుదేరిన విమానాలు ఇంకా అంత ఫ్యూయల్ పెట్టుకొని వెంటనే దిగడానికి లేదు. సో ఆ సిచ్యువేషన్ వల్ల అక్కడే తిరుగుతున్నాయి. ఆ ఫ్యూల్ అంతా దగ్గర అయిపోవచ్చినప్పుడు ఇంకా ల్యాండ్ అవ్వడానికి అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే వాటిని దింపడం జరిగింది. సేఫ్ అయినటువంటి అదే ఎయిర్పోర్ట్లో కానీ లేదంటే దగ్గరలో ఉన్నటువంటి వేరే ఎయిర్పోర్ట్లో కానీ దింపడం జరుగుతుంది. సో మొత్తం మీద ఏంటంటే దుబాయ్ నుంచి లిమిటెడ్ సంఖ్యలో స్పెషల్ ఫ్లైట్స్ నడుపుతామని చెప్పేసి అన్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో
అవి చెప్పినటువంటి గంట 2 గంటల లోపే మళ్ళీ వాటిని ఆపేయడం జరిగింది. ఇంకా సౌదీ అంటారా, సౌదీ ఆల్రెడీ కొన్ని లిమిటెడ్ ఫ్లైట్స్ అయితే నడుపుతూ ఉంది. బహ్రెయిన్ కూడా కొన్ని లిమిటెడ్ ఫ్లైట్స్ అయితే నడుపుతూ ఉంది. ఓమన్ కూడా నడుపుతుంది. సో ఇప్పుడు ఖతారు, దుబాయ్, కువైట్ వీటిలో ఏదైనా పూర్తిగా ప్రస్తుతానికి ఒక విమానం కూడా కదలట్లేదు. మరి చూడాలి, వీటికి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్స్ వస్తే కనుక నేను మీకు తెలియజేస్తాను. కువైట్లోని దోహా వెస్ట్ పవర్ మరియు వాటర్ ప్లాంట్ సంబంధించినటువంటి స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఈ డ్రోన్కి సంబంధించినటువంటి కొన్ని శకలాలు పడినట్లు తెలియజేస్తున్నారు. సో దానివల్ల కొద్దిగా అక్కడ మంటలు అయితే చెలరేగాయి. కాకపోతే వెంటనే వాటిని అదుపులో తీసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఇవన్నీ బాగున్నాయి. మరి ఈ యుద్ధం ఎప్పటికీ ఆగొచ్చు ఏమిటి అనేసి అంటే దీనికి సంబంధించి అమెరికాకు సంబంధించి అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే ఆయన ఏమని చెప్తున్నారంటే ప్రస్తుతానికి ఏదైతే ఉందో అది చాలా తొందరగా ఆగిపోతుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇది మ్యాక్సిమం ఒక 4 వారాలు అయితే ఉంటుంది. 4 వారాల్లో పూర్తిగా ఇది ఏదైనా ఆగిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చూస్తున్నటువంటిది ఈ గల్ఫ్ రీజన్స్లో కేవలం ట్రయల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అన్నట్లు చెప్పారు ఆయన. సో అసలైనటువంటి వేవ్స్, ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించిన అసలైనటువంటి వేవ్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. అమెరికా ఇంకా వేవ్స్ అయితే ఇంకా ప్రారంభించలేదు. ప్రారంభిస్తే అది వేరేలా ఉంటుంది అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఇప్పుడు జరుగుతుంది చాలా తక్కువే, భవిష్యత్తులో ఇరాన్ పైన దాడి అనేది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ట్రంప్ అయితే ఇంకా హెచ్చరిస్తున్నారు. సో వాళ్ళు కనుక చర్చలకు అంగీకరిస్తే ఓకే, లేదంటే మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొద్ది రోజులు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇరాన్ భారీగా నష్టపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఒకవైపు ఇరాన్ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఇరాన్ చేసేటువంటి చర్యల కారణంగా మనలాంటి ప్రవాసులు ఏదైతే ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నారో చుట్టుపక్కల వీళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు పడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద ట్రంప్ ఇచ్చినటువంటి హింట్ ఏంటంటే మరొక 4 వారాల పాటు ఇలా కొనసాగడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి అది అంతవరకు ఉంటుందా లేదంటే ముందే ఆగిపోతుందా ఏంటి అనే దాని గురించి మనం అయితే చూడాలి. సో మొత్తం మీద ఏంటంటే ప్రస్తుతానికి మాత్రం విమానాలు అయితే లేవు. సో మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదు. కాబట్టి మనం ఉన్నంతవరకు ఇక్కడే కొద్దిగా సేఫ్గా ఎక్కడైనా సేఫ్టీ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఉండండి. అనవసరంగా మీకు పని లేకపోతే మాత్రం బయట రాకండి. ఏదైనా పని ఉంటే మాత్రమే బయట రండి. పదే పదే నేను తెలియజేసేది అదే. ఎందుకంటే బయట ఉంటే కనుక మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ శకలాలు ఏవైనా నెత్తిన పడ్డాయి అనుకోండి, ఎవరు బాధ్యులు? ఏమీ చేయలేము, మనం ఎవరిని అడగడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ శకలాలు పడితే మనం చెప్పలేం. అదే ఒక చిన్న హైట్లో పోతా ఉంటే ఓహో కరెక్ట్గా ఇక్కడ పడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అది ఎక్కడో పైనుంచి పడుతుంది, అది అంచనా కూడా వేయలేం మనం, పలానా చోట పడుతుందని చెప్పేసి. ఇక్కడ మన దగ్గర పడుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు, కానీ 1 కిలోమీటర్ దూరంలో పడి ఉండొచ్చు. పోయి అక్కడ ఎక్కడో పడుతుంది అనుకోవచ్చు, కానీ వచ్చి మన నెత్తినే పడవచ్చు. కాబట్టి కొద్దిగా సేఫ్ అయినటువంటి ప్లేస్లో అయితే కొనండి. ముఖ్యంగా సైరన్ వచ్చినప్పుడు. సైరన్ ఎప్పుడు ఇస్తారు? వీళ్ళకి ముందుగానే సిగ్నల్ వస్తుంది. ఎక్కడి నుంచో మనకి కువైట్ భూభాగంలోకి ఏదైనా సరే డ్రోన్స్ కానీ మిజైల్స్ కానీ ఏవైనా ఎంటర్ అయితే వెంటనే వీళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే సైరన్స్ ఎదురుగా మోగిస్తారు. అప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. సైరనే కదని చెప్పేసి బయట వెళ్ళి నోరు తెచ్చుకుని పైకి చూసుకున్నాం అనుకోండి, ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులు మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు అయితే పాటించండి. అలాగని మిమ్మల్ని భయపడిపోయి ఇంట్లో గది వణికిపోయి ఉండిపోండి అని చెప్పేసి నేను చెప్పట్లేదు. మీ పనులు మీరు చేసుకుంటూ యథావిధంగా ప్రస్తుతానికి కువైట్లో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు అందరికీ తెలుసు. సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ మీరు ముందుకైతే వెళ్ళొచ్చు. మీ పని మీరు చేసుకోవచ్చు. మీరు డ్యూటీలకు వెళ్తారా, మిగతా ఏదైనా చేసుకుంటారో చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఎక్కువగా టెన్షన్ పడకండి, జాగ్రత్తగా మాత్రం ఉండండి. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన ప్రవాసీల కోసం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఎంతగానో కృషి చేస్తున్నారండి. సో దానికి సంబంధించి ఒక చిన్న మ్యాటర్ అయితే కొంతమంది దగ్గర. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రవాసాంధ్రుల భద్రత సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత అని చెప్పేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆలూరి సాంబశివారెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఈ మధ్య ప్రాచుర్యంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నటువంటి రాష్ట్ర ప్రవాసాంధ్రుల భద్రత సంక్షేమంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ ఆలూరు సాంబశివారెడ్డి గారు ప్రత్యేకంగా ఆరా తీయడం జరిగింది. అంటే ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమిటి వీటన్నిటి గురించి ఆయన ఆరా తీసి అందరూ కూడా అక్కడ మీకు లోకల్గా ఉన్నటువంటి మీరు ఏ దేశంలో అయితే ఉన్నారో ఆ దేశం ఏదైతే మీకు కొన్ని సూత్రాలు చెప్పింటుందో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో అని చెప్పేసి. సో ఆ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా అయితే మీరు ముందుకు వెళ్ళండి. అలాగే మీకు ఏదైనా సరే ఆపద వస్తే కనుక మేము తప్పకుండా ఆదుకుంటాము, మేము ముందుంటాము ఎప్పుడు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఉన్న మన తెలుగు సహోదరులు, పార్టీ కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆయా దేశ ప్రభుత్వాలు జారీ చేస్తున్న అధికారిక మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ పార్టీ మీతో అండగా నిలుస్తుంది. మీ భద్రత మరియు సంక్షేమం మా మొదటి ప్రాధాన్యత
అని ఆయన స్పష్టం చేశారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే దేశవారీగా నియమితులైనటువంటి కన్వీనర్లు మరియు పార్టీ నాయకులతో సంప్రదించాలని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు. అంతేకాకుండా భయాందోళనకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని, మనమందరం ఒక కుటుంబంగా పరస్పరంగా సహకరించుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో ఏదైనప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆలూరు సాంబశివారెడ్డి గారు గల్ఫ్లో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళ గురించి ఆరా తీయనటువంటిది మంచి విషయం. సో ఎవరైనా ఆపదలో ఉంటే కనుక వాళ్ళని వీళ్ళు తప్పనిసరిగా ఆదుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుతున్నాను. ఫ్రెండ్స్, సందర్భం వచ్చింది కాబట్టి మీకు నేను ఇంకొక విషయం గురించి చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మనందరం కూడా బయట దేశాల్లో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. సో మనందరం కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి, సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి, మన ఫ్యామిలీతోటి హ్యాపీగా గడపాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకూడదని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఒకవేళ ఏదైనా జరగరాని జరిగి మనం ఏదైనా అయినా, లేదంటే ఏదైనా గాయాలైనా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం నిన్నటికి వాళ్ళకి ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, 32 మంది నిన్న, ఇవాళకి మళ్ళీ ఇంకొక 19 మంది యాడ్ అయ్యారు దానికి. సో ఎంతమంది గాయాల పాలై హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. వారిలో కొంతమంది ఆల్రెడీ నిన్నైతే ఒకరు చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు మ్యాక్సిమం కోలుకోవడానికి అవకాశాలు ఉంది. ఒకవేళ వాళ్ళ ఏదైనా అంగవైకల్యం ఇలాంటివి వచ్చితే ఏంటి పరిస్థితి? సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురైతే ఏంటి పరిస్థితి, మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి, పిల్లల పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మనకి ఏదైనా అయితే, లేదంటే మనం పనిచేయాలనే పరిస్థితులకు ఏదైనా అయినా సరే, మన ఫ్యామిలీ కొద్దిగా ఆర్థికంగా సేఫ్గా ఉండాలి అనేసి అంటే మనం తప్పనిసరిగా సెక్యూర్ చైల్డ్ పాలసీ ఒకటి ఏదైనా చేయించుకోవాల్సి, అంటే మనకి యాక్సిడెంట్ల పాలసీ అనేటువంటి ఒకటి కానీ చేయించుకున్నట్లయితే, ప్రమాద బీమా అనేటువంటి ఒకటి మనం చేయించుకున్నట్లయితే మన పిల్లలకి ఫ్యామిలీకి సేఫ్టీ అనేటువంటి ఒకటి ఉంటుంది. ఈ యాక్సిడెంట్ల పాలసీ అంటే మీరు అనుకోవచ్చు ఓన్లీ రోడ్డు ప్రమాదం అని చెప్పేసి. లేదండి, రోడ్డు ప్రమాదం కావచ్చు, ఫ్లైట్ ప్రమాదం కావచ్చు, ట్రైన్ ప్రమాదం కావచ్చు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, ఇందులో ఏదైనా మనకి గాయాలైనా లేదంటే మనం చనిపోయినా కూడా ఇది వర్తిస్తుంది ఈ ప్లాన్. అలాగే అగ్ని ప్రమాదాలు జరిగినా, లేదంటే మనం వర్క్ చేస్తున్న ప్లేస్లో ఏదైనా జరిగినా సరే, లేదా ఏదైనా జంతువులు మనపైన దాడి చేసినా సరే, పాము గరవడం కానీ, కుక్క గరవడం కానీ, లేదంటే పులులు, సింహాలు, ఏనుగులు దాడి చేసినా సరే, వీటన్నిటిలో కూడా ఈ ప్లాన్ అయితే మనకి వర్తిస్తుంది. సో ఆ ప్రమాదంలో మనం ప్రాణాలు కోల్పోయినా డబ్బులు వస్తుంది, లేదు అంగవైకల్యం వచ్చినా, అంటే కాళ్ళు ఏదైనా పని చేయకపోయినా పూర్తిగా శాశ్వత అంగవైకల్యం వచ్చినా సరే మనకి డబ్బులు అయితే వస్తుంది. లేదు మంచానికి పరిమితమై 1 నెల 2 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, అప్పుడు కూడా మనకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం పని చేయాలనే పరిస్థితి, మనకి జీతం రాదు కాబట్టి మన ఫ్యామిలీ పోషణ కోసం అని చెప్పేసి వాళ్ళు డబ్బులు మళ్ళీ ఇస్తారు అడిషనల్గా. సో ఇలాంటి అన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్సిడెంట్ల పాలసీ అయితే ఒకటి చేయించుకోండి. ముఖ్యంగా డ్రైవర్ సోదరులు, అలాగే బయట తిరిగే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని చేయించుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి. ఎందుకంటే మనందరం కూడా బయట దేశాల్లో ఉన్నాం. ఏ రోజు ఏ క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనపైన ఆధారపడినటువంటి ఫ్యామిలీ అయితే మన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మనందరం హ్యాపీగా సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మనకేదన్నా అయితే, మనం లేకపోయినా, లేదంటే అంగవైకల్యం వచ్చినా, పని చేయలేక పరిస్థితుల్లో ఇంట్లో మనం ఉన్నా సరే, మన ఫ్యామిలీకి ఆర్థికంగా కొంత భరోసా కావాలి అనేసి అంటే ఈ యాక్సిడెంట్ల పాలసీ ఏదైతుందో, మన కంపెనీ ఇస్తున్నటువంటి సెక్యూర్ చైల్డ్ పాలసీ అని చెప్పేసి ఏదైతుందో అది తీసుకోండి. అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ₹1,00,00,000 వచ్చి సుమారుగా ₹84,000 ఉంటుంది. ₹50,00,000 వచ్చి ₹44,000, ₹30,00,000 వచ్చి ₹25,000 అయితే ఉంటుందండి. 5 సంవత్సరాల వ్యాలిడిటీ, అది కూడా ఒకసారి అమౌంట్ కడితే మనం 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. 5 సంవత్సరాల కాలంలో ఏదైనా జరిగితే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనకి వర్తిస్తాయి. సో దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే డిస్ప్లేలో నేను నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కనుక కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారం మీకు నేను అందిస్తాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన ₹10 సుమారుగా ₹295.50 ఉంది. సో ఎక్స్చేంజ్ ధర మాత్రం కొద్దిగా స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కానీ బంగారం విషయానికి వచ్చినట్లయితే మాత్రం క్రమంగా పెరుగుతూ ఉంది. మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర $48,228 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రాము ధర $52,593 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.